హాయ్ ఫ్రెండ్స్ అందరికీ చాలా రోజుల తర్వాత అయితే నేను తోటకి వెళ్తున్నాము. అలాగే తోట పూసిందా లేదని చెప్పేసి చూసి వద్దామని చెప్పి అయితే వెళ్ళాము అనుకొని, కానీ మా నాన్న అయితే తోటకైతే తీసుకెళ్ళలేదు, వేరే తోటకైతే తీసుకెళ్ళాడు. నేనేమని ప్లాన్ చేసుకుంటానంటే వెళ్ళి తోట అంతా తిరిగేసి చూసేసి త్వరగా పుల్లలు ఏరుకొని వచ్చేద్దాము అనుకుంటా. టెంకర్ వెంకర ఉన్నా పర్లేదు, పుల్లలే కదా పొయ్యిలో పెడితే అవే కాలిపోతాయి అనుకుంటా. కానీ మా నాన్న మాత్రం పుల్లలు కూడా బాగా ఉండాలి, సాఫ్ట్గా ఉండాలి, తిన్నంగా ఉండాలంటాడు. మా తోటకు కూడా తీసుకెళ్ళలేదు. చాలా రోజులు అయిపోయింది వెళ్ళి పూత పూసిందా లేదా చూసొద్దామని నేను ఎంతో ఆశగా వెళ్తే ఏమొచ్చి మా తోటకి తీసుకెళ్ళకుండా వేరే తోటకి తీసుకెళ్ళాడు. అయితే అక్కడ పుల్లలు అయితే ఏరాము, చూసారా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో పుల్లలు. లాస్ట్గా అయితే మా నాన్న మాత్రం ఒక్క పుల్ల పట్టుకొని లింగుమని వచ్చాడు. మోపు అయితే నేను పట్టుకున్నాను. మేము లాస్ట్ ఇయర్ ఇక్కడ పని చేసాం కదా, ఆ తోట అయితే బాగా పూసింది. సంవత్సరం అయితే మేము పని చేయలేదు, తుప్పలు కొట్టడానికి అయితే వాళ్ళు పెట్టలేదన్నమాట. అయితే అలా చూసేసి మేము పుల్లలు అయితే ఏరుకొని వచ్చేస్తున్నాము. నేను మోపెత్తుకున్నాను, నాన్న ఒక కర్ర పట్టుకొని నడుచుకుంటూ వస్తున్నాడు అనమాట. ఇప్పుడు ఇంటికి వెళ్ళి అన్నం తినేసి తయారయ్యి నేను పొలాలు ఏరుతున్నప్పుడు ఒక అమ్మాయి ఫోన్ చేసిందన్నమాట. అదే మాకు గడ్డి మూల ఉంది కదా, అక్కడ అట్టి చెట్లు ఉన్నాయి కదా, అట్టిగేల ముగ్గిపోయింది, వచ్చి కోసుకెళ్ళిపోండి లేదంటే పాడైపోతుంది అని చెప్పేసి అయితే ఒక అమ్మాయి ఫోన్ చేసింది. అయితే ఇంటికి వచ్చి అన్నం తినేసి రెడీ అయ్యి అయితే వెళ్ళానమాట ధీమాగాన. చెట్టునే ముగ్గిపోయింది చాలా రోజుల తర్వాత అయితే. ఎందుకంటే పొరుగుకు వచ్చేసరికి ఇంటి దగ్గర ఉన్నవి దించేసేవాళ్ళమి. ఇక్కడికైతే మొన్న వెళ్ళాను కానీ ఆ రోజుకి ముగ్గలేదు, చూసాను ఇది కూడా. కానీ పొరుగుకు వచ్చింది కదా ఇంకా టైం పడుతుందేమో, ఎదరేంటి పండుగ ఉంది కదా, పండగకి అయితే కొడదామని అనుకున్నాం. కానీ ఈ లోపు అయితే మూడు పెళ్ళ అయితే ముగ్గిపోయినాయి. మరి కుళ్ళిపోయిపోతాయి కదని చెప్పేసి అయితే నరికెళ్ళిపోదామని అయితే వచ్చానమాట. అది నూతు గుట్టునుంది, నిజంగా చిన్న జారితే నూతులోకి వెళ్తాను నేనైతే. ఏదోలా ఎగిరైతే నరికేసాను. చూడండి ఎంత తాజాగా ఉన్నాయో, చాలా బాగున్నాయి, ముగ్గిపోయి బాగా. అది చూడండి ఇంత పొడవు పెడలు వేయవలసింది లింగుమని 4-6 పెళ్ళ అయితే వేస్తుందనమాట. చూసారా పగిలి వేసేసినాయి అట్టుపళ్ళు. అప్పటికప్పుడే చెట్టు మీద దించుకొని తింటే భలే ఉంటుంది అబ్బా, టేస్టే వేరు. నేను గెల్లెరకడానికి వెళ్ళేటప్పుడు ఇద్దరు అయితే మాకు కూడా ఇవ్వమ్మా ముగ్గురి అట్టుపళ్ళు కదా అని చెప్పేసి అన్నారు. ఇది చూస్తే 4 పెళ్ళే ఉన్నాయి. మా నాన్న లెక్కలేస్తున్నాడు, చూడు ఇన్ని పుంజాలు ఉన్నాయి, అన్ని పుంజాలు ఉన్నాయి, ఎంత చెప్పు అంత చెప్పు అంటాడు. 50 చెప్పాడు అనుకో, నేను 30కి 40కి అమ్ముతాను, ఉన్న డబ్బులు అయితే నేను కవర్ చేస్తాను అనమాట. అంటే వాళ్ళు ఇంకా తక్కువకి అడుగుతారు, 20కి ఇవ్వు 30కి ఇవ్వని. సరే అని చెప్పేసి నేను ఏమల్లాకైతే అంత ఇవ్వండి అని చెప్పి అంటాను. అయితే గొచ్చు చాలా పోయిందండి, ఎందుకంటే ఇది వేసి 3 ఇయర్స్ అవుతుంది. కుళాయి లోపల ఉండడం వల్ల నీళ్ళు పోతూ ఉండడం వల్ల ఏమవుతుందంటే చిన్న బొక్కలు అయితే పొడిపోయింది. ఇంకా నాకు చాలా చిరాకు వచ్చి ఎంత అయితే అంత అవుతుంది అని చెప్పేసి అయితే మేస్త్రిని అయితే తీసుకొచ్చి బేరం అయితే ఆడేసినాను. 2 రోజుల్లో వచ్చి చేస్తానని చెప్పి సిమెంట్ అయితే వేశారు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్